డియర్ కస్టమర్స్, ఈ రోజు మనం ప్రత్యేకంగా బ్యాటరీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇందులో ఏంటంటే వ్యాగనార్ కి బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది. ఇతను కస్టమర్ ఫస్ట్ వేయించుకున్నప్పుడు 4 years వారంటీ బ్యాటరీ ఆ టైంలో అవైలబుల్ ఉంది, వేయించుకున్నాడు. కానీ ఇది 2.5 years కే ఇది డ్యామేజ్ అయింది. కానీ ఇప్పుడు క్లెయిమ్ చేద్దామంటే అతను వారంటీ కార్డ్ అడుగుతున్నాడు. ఇతను కార్డ్ ఎక్కడో మిస్ అయింది, ఎంత ఎతికినా కూడా దొరకట్లేదు. కానీ అతను యాక్సెప్ట్ చేయట్లేదు వారంటీ క్లెయిమ్. అయితే ఈ సమస్య ఎలా సాల్వ్ కావాలి? సరే, ఇప్పటికైతే ఒక బ్యాటరీ అయితే అతను కొనేసుకున్నాడు, పర్చేజ్ చేస్తుండే, వేసేస్తుండే. అయితే ఇప్పుడు ఒక కొత్త ఫెసిలిటీ అనేది వచ్చింది, అది మీరందరూ నోటీస్ లో పెట్టుకోండి. ఏంటి అంటే, మనం బ్యాటరీ కొన్నప్పుడు అది 2 years వారంటీ గానీ, 4 years గానీ, 5 years గానీ, 6 years గానీ వారంటీ ఎంత ఉన్నా కూడా ఆ వారంటీ ఇంత ముందు మీకు వారంటీ కార్డ్ ఇచ్చేది, స్టాంప్ వేసేసి ఒక డేట్ వేసి ఇచ్చేది. అది మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు క్లెయిమ్ చేసేటప్పుడు అవి డాక్యుమెంట్స్ మీరు చూపించాలి. కానీ ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో అందరూ డాక్యుమెంట్ భద్రపరచుకోవడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు. అయితే ఇప్పుడు ఈ కేసులో ఇదే జరిగింది. డాక్యుమెంట్